మీరు ఎప్పుడు ఊహించారంట బయట ఉన్న విషయం మీకు ఎప్పుడైనా సస్పెక్ట్ అనిపించింది? అంటే బయట ఉన్న వాళ్ళు చేస్తున్నారని మనం అనుకోలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే అనుకున్నాం ఫస్ట్. బయట ఉండి చేస్తున్నారు అని అనుకోలేదు, అది ఇక్కడున్న వాళ్ళు చేస్తున్నాం అని చెప్పి. యాక్చువల్గా ఫస్ట్ దెర్ వాజ్ నో క్లూ ఎట్ ఆల్. ఇక్కడున్న వాళ్ళు ఎవరో చేస్తున్నారు, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ ఉండొచ్చు అనుకున్నాం. అక్రాస్ విత్ ఇన్ ద ఇండియా ఉండొచ్చు, బట్ అక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ ఉండొచ్చు అనుకున్నాం. మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటాం అనుకున్నాం. అవుట్ ఆఫ్ స్టేట్ కూడా మేము తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటకలో మొత్తం రాడార్ పెట్టి ఉన్నాం. సో బట్ బియాండ్ దట్ ఆ చిన్న క్లూ దొరకడం, ఆ క్లూని ప్రాసెస్ చేయడం, ఆ క్లూ పట్టుకోవడం, మా వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ దాన్ని క్లూని పట్టుకొని డిస్కస్ చేయడము, అరే ఇది ఇంకా ప్రాసెస్ చేయని మనం గైడ్ చేయడము. తర్వాత సిపి గారు దాన్ని బాగా నవ్ అండ్ దెన్ మానిటర్ చేయడము. సో అది అక్కడ మధ్యలో ఆగిపోయింది. అక్కడ మధ్యలో ఆగిపోయి నేను రాకన ముందు మా సిపి గారు రాకన ముందు ఆ కేసు ప్రీవియస్ సిపి గారు ఆ టైంలో ఛాలెంజ్ చేయడము. అంటే అది వాడు ఏమంటాడు, నేను ఛాలెంజ్ చేయలేదు అని అంటాడు, బట్ పేపర్లో న్యూస్లో అంతా వచ్చింది మీరు పట్టుకోలేరు అని చెప్పేసి, లేకపోతే నా దగ్గర డేటా ఉన్నా నేను లీక్ చేస్తాను అనేది. బట్ ఇట్ ఇస్ ట్రూ దట్ అతని దగ్గర డేటా 50 lakh పీపుల్స్ డేటా ఉంది. ఎందుకంటే ఎవరైతే ముందు దాంట్లో వెబ్సైట్లో ఉన్న సినిమా చూడాలనుకుంటారో దాంట్లో అన్నీ ఎంటర్ చేయాలి ఇతని డేటా. ఎట్లా ఉంటుంది సార్ అది? అవి ఇప్పుడు ఆ రోజు చేశాను. ఫస్ట్ మీకు బప్పం కానీ ఐబొమ్మ కానీ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఎంటర్ కీ కొట్టగానే మీరు దాంట్లో పోవాలంటే మీకు కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అగ్రీ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తున్నానంటే మీకు డైరెక్ట్గా వాడికి లింక్, నీ ఫోన్లో ఉన్న డేటా అంతా నేను వాలంటరీగా ఇస్తున్నట్టు లెక్క. ఐ అగ్రీ అని. ఇప్పుడు మీరు కూడా గూగుల్లో ఓపెన్ చేసినప్పుడు ఐ అగ్రీ అని కొట్టుకుంటూ వెళ్తున్నారు. అంటే కెమెరా యాక్సెస్ చేయొచ్చు, కాంటాక్ట్స్ యాక్సెస్ చేయొచ్చు, ఫొటోస్ యాక్సెస్ చేయొచ్చు, వీడియోస్ యాక్సెస్ చేయొచ్చు, నీ ఎస్ఎంఎస్లు యాక్సెస్ చేయొచ్చు, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అది ఎవ్వరూ చదవరు. అంత పెద్ద స్క్రిప్ట్ ఉంటుంది, ఎవరు చదవడు, చదివినా అర్థం కాదు, అట్లా ఉంటుంది. సో అది యాక్సెప్ట్ జాబ్స్ చేసుకుంటే నీకు ఫర్దర్కి విండోకి వెళ్తుంది. ఫర్దర్కి విండో వెళ్ళినప్పుడు లాస్ట్కు నీకు అప్పుడు దాన్ని రిజిస్టర్ అవుతావు. రిజిస్టర్ కాగానే ఇమీడియట్గా నేను ఆ సైట్ ఇమీడియట్గా అప్పుడే ఓపెన్ కాదు, దాన్ని డైరెక్ట్గా తీసుకుపోయి ఈ గేమ్స్, తర్వాత బెట్టింగ్ యాప్స్, దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఉన్న దానికి వెళ్ళిపోతాయి. అక్కడ అవి పాపప్ అవుతూ ఉంటాయి. అవి నీవు చూస్తావు. అంటే నువ్వు డైరెక్ట్గా చేయాలని ఉండదు, బట్ అక్కడ అంతా అట్రాక్టివ్గా ఉంటాయి. ఆ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఆ స్క్రీన్కి వెళ్ళిపోయినప్పుడు నువ్వు 100 మంది దానికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ 10 మంది దాన్ని చూసి అటు డైవర్ట్ కావే ఛాన్స్ ఉంది. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఇతనికి వచ్చేదంతా మొత్తం పైరసీ చేసి పెట్టడం ద్వారా ఈ యొక్క గేమ్స్ వాళ్ళు, తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, దాని తర్వాత ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ వాళ్ళు, ఇవన్నీ